जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय गौरीपुत्र, जय गजमुखाय, जय प्रथम पूजिता अखिलांड कोटि ब्रह्मांड नायक। ओम हर हर महादेव पार्वती परमेश्वर। जय गोमाता, जय वासवी, जय साई गुरुदत्त, जय साई कृष्ण। ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి, ముక్కోటి దేవతలను కోరుతూ, నా పేరు ఉప్పల లక్ష్మీ నరసయ్య గుప్తా, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ మీడియా సెల్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, భాగ్యనగర్ యూనిటీ వాసవి క్లబ్ చార్టర్డ్ ప్రెసిడెంట్, ముషిరాబాద్ డివిజన్ ఐవీఎఫ్ ప్రెసిడెంట్, సోషల్ వెల్ఫేర్ ఉప ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ ఆటో రవాణా శాఖల కొన్నేళ్ళు సేవ చేసినాం. సోషల్ వర్క్ మొన్న కరోనాలో కూడా మా పెద్ద మనుషులతో మేము కూడా సహకరించి మాకు తోసిన సాయం అందరికీ అందించాము. నిత్యం బిర్యానీ పొట్లాలు, మళ్ళా కషాయము ఇవన్నీ చేసి చాలామందికి మాకు చేతనైనంత సాయం చేసినాం. ఒక సామాన్య కుటుంబంలోకి వచ్చి ఆ పెద్ద మనుషుల ఆశీర్వాదంతో నేను చేయగలిగినాను. మా అమ్మ నాయన కోరికపై నేను లక్ష్మీదేవి పల్లెలో శివపంచాక్షరి సాయి దత్త టెంపుల్ కట్టినాం. దాన్ని డెవలప్మెంట్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకుపోవాలని, అట్లనే మా ప్రియమైన ఆత్మమిత్రుడు, మా అన్నగారు, మా సలహాదారుడు, పెద్ద మనిషి దేవేందర్ గుప్తా గారు, తెలంగాణ స్టేట్ రచయిత. ఆయన ఎన్నో కవితలు, ఎన్నో భజనలు, ఎంతోమందికి రాజకీయంగా కూడా పదాలు, ఎంతోమంది సేవకులకు పాట రూపంలో వాళ్ళకు కూడా ఒక మంచి ఉత్సాహం రావాలి, వాళ్ళు ఇంకా ముందుకు సాగాలి, వాళ్ళు ఎంజాయ్గా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా కొన్ని పాటలు రచించి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ స్వగృహాలలో వాళ్ళతోనే అది ఓపెన్ చేపించి ఆడియో వీడియో ఆయన ఇంత మంచి సేవలు చేస్తూ ఆ దేవుని ఆశీర్వాదంతో, అమ్మవారి వాసవి కన్యకా పరమేశ్వరి, ఆ శివపార్వతుల లక్ష్మీనారాయణ ఆశీర్వాదంతో ఆయన ఒక సంకల్పం అనేది వచ్చి బుక్కు ఆవిష్కరణ చేశారు. ఆ పుస్తకాలు మంచి ప్రముఖులతోని దేవుని పాదాల సన్నిధిలో ప్రథమ ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఆ మహానుభావునికి ఎప్పుడైతే వెనకట నేను కూడా పుట్టలే అంత ముందే ఆయన స్థాపించిండు. ఆ పెద్ద మనిషి పాదాలకు నా నమస్కారాలు, ఆయనకు శుభాకాంక్షలు. ఎందుకంటే ఇవాళ కొన్ని లక్షల మంది ఎక్కడికెళ్ళి వచ్చి ఆయన దర్శనం చేసుకుంటున్నారో. స్వర్గీయ సిల్వర్ శంకరయ్య గారికి నా నమస్సుజాలు ఎడుతూ ఆయన పాదాలకు నా నమస్కారం పెడుతున్నా. ఇది ఇవాళ ఆయన ఖైరతాబాద్లో పెట్టిండు, కానీ ఏడ మన కాణిపాకంలో వెలిసిన వినాయకుల్లాగా, సికింద్రాబాద్ స్టేషన్లో వెలిసిన వినాయకుల్లాగా, ఆది స్వయంభూలాగా ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆయన ఎంత ప్రజల గురించి ఆ టైంలో ఆయన ఎన్ని బాధలు పడ్డాడో పాపము. ఆ వినాయకుడిని పెట్టడానికి ఎంతమంది సహకారం తీసుకుండో ఆ పెద్ద మనుషులకు కూడా పాదాలకు వందనం చేస్తున్నా. जय बोलो गणेश महाराज की जय।